తిమోతికి రాసినటువంటి పత్రిక ఒక చిన్న మాట చదువుదాం. దేవుని బిడ్డలారా, వాతావరణము ప్రతికూలంగా ఉన్నది. 3వ అధ్యాయము 3వ వచనం. అనురాగ రైతులు, అతిద్వేషులు, అపవాదులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించువారు. 2వ వచనం కూడా. అనగా మనుషులు స్వార్థప్రియులను, దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రైతులు, అతి ద్వేషులు అంటున్నారు. చదవని లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, అంత్య దినములలో అపాయ చీకట్లో ఉన్న ప్రజలకు, కానీ రక్షించబడ్డ వాళ్లకు అది సూచన కాదు. రక్షించబడిన మనకు తెగుళ్ళు సూచనలు కావు. రక్షించబడిన మనకు భూకంపాలు, కరువులు సూచనలు కావు. రక్షించబడ్డ మనకు రాజ్యం మీదకి రాజ్యం రావడం సూచన కాదు. రక్షించబడ్డ మనకు సూచన ఏంటంటే సంఘములో జరిగే కొన్ని ప్రక్రియలు ఉంటాయి. చాలామంది దేవుని దగ్గర మేలులు పొందుతారు, ఆశీర్వాదాలు పొందుతారు, క్షేమాన్ని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించరు. కృతజ్ఞత లేనివారు దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ఒక కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. ఈరోజు 3 సంవత్సరాలు మరి బిడ్డలు ఇద్దరు కూడా క్షేమంగా దేవుని యొక్క సన్నిధానంలో వాళ్ళు జతపరచబడి మరి ఏక మనిషిగా ఒక్క మనిషి అయినట్టుగా వాళ్ళు ఆమె మరి ఆ అందం ఉండదు, ఆ సౌందర్యం ఉండదు, ఆ యవ్వనం ఉండదు. అప్పుడు కొంత భర్తకు తన మీద ప్రేమ దక్కడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాడు ఒకప్పుడు ఆ అందాన్ని చూసి ప్రేమిస్తాడు, సౌందర్యాన్ని చూసి ప్రేమిస్తాడు. ఈ యొక్క పై వ్యామోహాలకు బానిస అయిపోయి ఉంటారు. ఒక మోహ ప్రేమ అనేది పనిచేస్తూ ఉంటుంది. యవన కాలంలో ఉన్నప్పుడు ఆకర్షణ పనిచేస్తూ ఉంటుంది. కానీ కొంతమంది జీవితాల్లో దేవుని ప్రేమ కలిగి, దేవునికి భయపడి, ఎటువంటి పరిస్థితుల్లోనైనా నేను నా భార్య కట్టుబడి ఉండాలి, ఎటువంటి పరిస్థితుల్లోనైనా నేను నా భర్త కట్టుబడి ఉండాలనేటువంటి కృతజ్ఞత కొద్ది మందిలోనే ఉంటుంది. ఆ కొద్ది మందిలో ఈరోజు పౌల్ మరి చెల్లి ఇద్దరు వారు ఉన్నారు. నేను ఇప్పుడు నా వివాహం 7 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నాకు 3 పిల్లలు. ఇప్పుడు నా భార్య పెళ్లి అయినప్పుడు ఎట్లుంటుందా? అట్లా పెళ్లి ఫోటోలు చూసుకున్నట్లు ఇప్పుడు ఉంటుందా? పెళ్లి ఫోటోలు ఉన్నట్టు నేను ఇప్పుడు ఉంటానా? కానీ ఇప్పటికి నానాటికి మా భార్య భర్తల మధ్య దాంపత్య జీవితంలో నాటికి ప్రేమ పెరగాలి తప్పితే తగ్గుద్దు. ఎప్పుడు మీ దాంపత్య జీవితంలో ప్రేమ పెరుగుతుంది అంటే మీ ఇద్దరి మధ్యలో ప్రార్థన అనేది ఉన్నప్పుడు. యేసు ప్రభుల వారు ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో ఆ ప్రార్థిస్తూ వారికి తన యొక్క జీవం ఇచ్చివాడై ఉన్నాడు, తన యొక్క శక్తిని ఇచ్చివాడై ఉన్నాడు, తనే వారిని వచ్చేవాడై ఉన్నాడు. ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఏసే వస్తాడు. ఇంకా అవన్నీ చూడు తర్వాత సంగతి. యేసు ఒక అబ్బాయిలకు వస్తే యేసు సంఘాన్ని ప్రేమించినంతగా తన భార్యను వాడు ప్రేమిస్తాడు. కృతజ్ఞత ఉండాలి భార్య భర్తల మధ్య. కొంతమంది జీవితాల్లో కృతజ్ఞత ఉండదు. అమ్మాయి చాలా కష్టపడి మంచిగా మటన్ చేసి పెట్టింది అనుకో, మంచిగా తిన్నంత తిని ఎలా ఉందని అడిగితే అంత మంచి ఉంది కానీ ఇది మా అమ్మ చేసినట్టు లేదు, లేకపోతే మా అక్క చేసినట్టు లేదు అంటే ఆమెకి ఎట్లుంటుంది చెప్పండి? దీనికి పోయే కాలం దగ్గర పడ్డది అనుకో. ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళ ద్వారా కూడా తప్పులు జరుగుతాయి. కొన్నిసార్లు అనుకున్న దానికంటే ఎక్కువ కారం పడింది అనుకో, అమ్మాయి మీద రెచ్చిపోదు. ఆమె తిన్నాక ఆమెకు అర్థమవుతుంది కారం ఎక్కువైందని. మనం తిన్న తర్వాత సైలెంట్గా ఉండి, అమ్మాయి కూడా తిన్న తర్వాత కారం చాలా ఎక్కువ సారీ అండి అన్నది అనుకో, పర్వాలేదండి మీరు కరెక్ట్గా కారం వేసిండ్రు, నేనే కొంచెం మటన్ తక్కువ తెచ్చిన, నెక్స్ట్ టైం కొంచెం మటన్ ఎక్కువ తెస్తే అయిపోతుందని చెప్పాను. నువ్వు అంతే కారం అయ్యి నాదే మిస్టేక్, అసలు అర్ధ కిలో తీసుకురావాల్సింది 1 కిలో తెచ్చాను, లేకపోతే 1 కేజీ తీసుకురావాల్సింది 1/2 కేజీ తెచ్చాను, నువ్వు సేమ్ అంతే క్వాంటిటీ మెయింటైన్ చేయి, నెక్స్ట్ టైం నేనే కొంచెం మటన్ ఎక్కువ తెస్తే సెట్ అయిపోతుంది అన్న. తీసుకురా బాబు అంటే మా ముందు ఒకటి ప్లేట్ తెచ్చి పెడతాడు. ప్లేట్ తెచ్చిపెట్టి టిష్యూ పేపర్ తెచ్చి పెడతాడు. అది తెచ్చిన తర్వాత ఉల్లిగడ్డలు నిమ్మకాయలు తెచ్చి పెడతాడు. అప్పుడు అన్నం తీసుకురాడు వాడు, మాకేమన్నా మాడిపోతూ ఉంటుంది. అయినా వాడు తెచ్చిన దాకా మర్యాద కూర్చోవాలి. అది ఇంటికి వస్తే ఇంటికి రాగానే భోజనం పెట్టమని అనుకో, కొంచెం లేట్ అయింది భోజనం లేదంటే కొంచెం కర్రీ చేస్తే ఆగబుద్ధి కాదు. ఏం చేస్తున్నాం ఇంటికాడ నేను పెద్ద లొల్లి అయిపోతుంది, కుండలని లేపెత్తేస్తూ ఉంటాను. మరి హోటల్ ఎక్కిస్తారు అంటే అండర్స్టాండింగ్ ఉండాలి. దాంపత్య జీవితంలో భార్య భర్తల మధ్య ఒకరినొకరు అర్థం చేసుకున్నటువంటి మనస్సు చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు నీకు కృతజ్ఞత అద్భుతం అనమాట. ఎప్పుడే కానీ ఈ కృతజ్ఞత లేని వారి యొక్క జీవితాల్లో సమాధానం ఉండదు. భర్త భార్యకు థ్యాంక్స్ చెప్పాలి, భార్య భర్తకు థ్యాంక్స్ చెప్పాలి. ప్రతిరోజు ఒక్కసారి చెప్పాలి. థ్యాంక్స్ అనేది ఖచ్చితంగా దాంపత్య జీవితంలో ఉండాలి. సారీ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ఇక వారి జీవితం అనేటటువంటిది అసలు ఇక ఎటువంటి గొడవలకు దారితీయదు. ఈరోజు
మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సర్వేల ప్రకారము పెళ్లిల కంటే ఎక్కువ విడాకులు అవుతుంది. మీకు తెలుసా? పెళ్లిల కంటే ఎక్కువ విడాకులు. కారణం ఏంటంటే ఒకరిని అర్థం చేసుకునే శక్తి లేదు. భార్య భర్తకు అర్థం కావాలన్నా, భర్త భార్యకు అర్థం కావాలన్నా కనీసము 5 సంవత్సరాలు పడుతుందండి సైంటిస్టులు చెప్పినటువంటి. అర్థం చేసుకోనికే నీ భర్త వేసేటోడు నీకు అర్థం కానికి 5 ఏళ్ళు పడుతుంది. ఈమె 5 నెలలకి విడిచిపెడతా అంటది. చాలా పెళ్ళిళ్ళు మొన్న మాకు తెలిసిన పెళ్ళిళ్ళు ఎన్నో. ఒక పెళ్ళి అయితే మొన్న అమ్మాయి పేరు ఏమో చెప్పొద్దు, లైవ్ వెళ్తుంది కాబట్టి, పెళ్లి చేసుకున్న వారం రోజులైతే నాకు ఇష్టం లేదన్న. లక్షలు ఖర్చు పెట్టి 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసిన తర్వాత నాకు అబ్బాయి ఇష్టం లేదంటది. తీరా వానికి ఏం చేస్తాం, ఇంకా ఇచ్చిన పైసలు మరి రిటర్న్ చేయడు, ఖర్చులు పెట్టిన భోజనాల ఖర్చులు ఆ ఖర్చులు అంటే రిటర్న్ వస్తాయా ఏంటండి? అంటే దాంపత్య జీవితంలో నువ్వు అనుకున్నట్ల పరిస్థితులు ఉన్నప్పుడు కొంత అడ్జస్ట్మెంట్ అనేటటువంటిది ఉండాలి. అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నప్పుడు నీకు కృతజ్ఞత పుడుతుంది దాంపత్య జీవితం. దేవుని బిడ్డలారా, ఈరోజు బిడ్డల జీవితంలో కృతజ్ఞత ఉండాలి. నాట్ ఓన్లీ ఫ్యామిలీస్, నేను చెప్పేది అంటే బయటికి వెళ్ళినప్పుడు కూడా, సమాజంలోకి వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఒకడు మాట అంటున్నాడు. ఇప్పుడు నాకు ఆ చౌరస్తా నుంచి ఇటు దగ్గర రావాలి, ఒకడు బండికి లిఫ్ట్ ఇచ్చిండు, ఏమంటాము దిగానే థ్యాంక్ యూ బ్రదర్ అని. కొంతమందికి అది ఉండదు. నిజామాబాద్లో ఒకడు దిక్కులేని వాడు 10-15 సంవత్సరాలు వాడు ఇంట్లో పెరిగాడు, పెద్దోడు అయ్యాడు. వాడు 20-25 సంవత్సరాలకు వచ్చాడు. ఈ వీళ్ళేమో వీళ్ళు వృద్ధులు అయిపోయారు. కొంత వ్యవసాయం ఉంది, అక్కడ వ్యాపారాలు ఉన్నాయి వారికి. ఒకరోజు వ్యవసాయంలో కొంత మరి పెట్టుబడి పెడదామని చెప్పేసి, లేకపోతే మందులు కొట్టించాలని చెప్పేసి ఆ యవనస్తునికి కార్ డ్రైవింగ్ నేర్పించారు. ఆ యవనస్తుని తీసుకొని బ్యాంకు వెళ్ళి ఒక 10 లక్షల రూపాయలు తీసుకొని వచ్చారు. వీడి ఇంట్లో సొంత కొడుకులాగా అయిపోయాడు కదా, నమ్మారు వాడిని. 10 లక్షలు బ్యాంకు నుంచి తీసుకొచ్చిన తర్వాత, ఇది పేపర్కి వచ్చినటువంటి విషయం, 10 లక్షలు బ్యాంకు నుంచి తీసుకొచ్చి ఇంట్లో బీరువాలో పెట్టిన తర్వాత ఇద్దరు వృద్ధులు పండుకున్నారు. వాడు పిల్లాడు ఏదో అటు సెల్ ఫోన్ ఒత్తుకుంటా కూర్చొని చేసేపు వాడు కూడా పండుకుంటారులే అనుకున్నారు. ఈ ఇద్దరు పెద్ద మనుషులు పండుకున్న చూసిన తర్వాత వాడు లేచి ఇంట్లో గుడ్డలు తీసుకొచ్చి ఇద్దరిని నరికి పడేసి ఆ 10 లక్షలు తీసుకొని పోయి 10 లక్షలు తీసుకొని జంప్ అయిపోయిన ఒక పిల్లని తీసుకొని, వానికి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు సొంత కొడుకులాగా ప్రేమించారు వాళ్ళు. వానికి కృతజ్ఞత ఉందా అంటే? ఈరోజు మనుషులలో కృతజ్ఞత లేదు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని బిడ్డలారా, అందుకే చెప్పాను, భార్య భర్తల మధ్య కృతజ్ఞత ఉండాలి. తండ్రి కొడుకుల మధ్య, కుటుంబంలో, సమాజంలో మనకి ఎవరైనా మేలు చేసినప్పుడు ఆ మేలుకు ప్రతిగా మనం వారికి ఏం చేయాలా? కృతజ్ఞులమై ఉండాలి. ఇప్పుడు అన్నిటికన్నా ఉన్నతమైన మేలు తెలుసు. ఒకప్పుడు నా స్థితి ఏం తెలుసా? వీడు మారి, ఇప్పటికీ మా ఊర్లో నేను మారినట్టు ఎవరు నమ్మరు నాకు. అసలు వాడు మారడిపోయిందండి. వాడు తాగుబోతూ తిరుగుబోతూ వాడు ఇష్టానుసారంగా బ్రతికిండాడు, ఏమన్నా భయం లేకుండా పెరిగిండాడు అని మా ఊర్లో అటువంటి సాక్ష్యం. ఎవరు తెలిసిన మనిషిని కాదు నేను. కానీ ఎప్పుడైతే ఓఫిరాన్న చేతిలో పడ్డానో, ఆయన బోధలో పెరిగినో, ఆయన వాక్యం చేత పెంచబడ్డానో, ఈరోజు నాకు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకొచ్చి పెద్ద సభలల్లో, మొన్న పలవాటిలో మీటింగ్ పెట్టినప్పుడు చాలా అద్భుతంగా పెద్ద పబ్లిక్ మీటింగ్ జరిగింది. అక్కడ స్వార్థ ప్రకటన జరిగినప్పుడు చాలా స్థలాలు, సంగారెడ్డిలో ఒక స్వార్థ సభలో వాక్యం ప్రకటించిన తర్వాత, ఆ రోజు నోపాలన్న మేమందరం ఉన్నాం క్రిస్మస్ టైంలో. ఆ వాక్యం విన్న తర్వాత కనీసం 50 మంది వచ్చి నాకు, బ్రదర్ మీరు చెప్పిన వాక్యం మా హృదయాలు కలిగించిందని అన్యులు అన్నారు. 50 మంది వరకు 700 మంది వచ్చారు ఆ సభకి. ఎవరండి అంటే ఓఫిర్ గారు లేకపోతే, వితౌట్ హ్యావింగ్ ద ఓఫిర్ మినిస్ట్రీస్ అండ్ రంజిత్ ఓఫిర్ గారు లేకపోతే ఐఎమ్ నథింగ్. ఇప్పుడు నాకు ఆ థ్యాంక్ఫుల్నెస్ ఉండొద్దా? ఈరోజు దేవుడు అంటే ఏందో నాకు అర్థమైంది, వాక్యం అంటే ఏందో నాకు అర్థమైంది. ఓఫిర్ గారి యొక్క బోధనలు వినడం ద్వారా నాకు వాక్యం పట్ల ఆసక్తి పెరిగి 10 సార్లు బైబిల్ చదివాను. రోజుకు 2 గంటలు మోకాల మీద ప్రార్థన చేస్తున్నాను, స్వార్థ ప్రకటిస్తున్నాను, ఆత్మని సంపాదిస్తున్నాను, దేవుని పనిలో కరిగిపోతున్నాను. యవ్వనాన్ని దేవునికి అప్పగించిన నేను, నా కుటుంబం ప్రభు సేవలో వాడబడుతున్నామంటే దీనికి ప్రధాన కారకుడు ఎవరు? నా ఆత్మీయ తండ్రి కాదా? చాలా మందికి ఆత్మీయ తల్లిదండ్రుల పట్ల కూడా కృతజ్ఞత ఉండదు. మీకు ఒక రాత్రి పగలు ప్రార్థన చేసేటటువంటి ఆత్మీయ తల్లిదండ్రుల పట్ల మీరు థ్యాంక్ఫుల్నెస్ కలిగి ఉండాలి. పాస్టర్లకు మీరు వ్యక్తిగతంగా ఫోన్ చేసి, అయ్య గారు ఎలా ఉంది పరిస్థితి, ఏం తింటున్నారు మీరు, ఎలా ఉంది మీ యొక్క పిల్లల ఫీజు ఏమైనా కట్టగలుగుతున్నారా, రూమ్ రెంట్లు ఏమైనా కట్టగలుగుతున్నారా, చర్చి ఎలా నడుస్తుంది, ఏ రీతిగా నీకు ఆర్థిక సపోర్ట్ ఉంది సంఘంలో అని మీరు వ్యక్తిగతంగా పంచుకోవాలన్నది కృతజ్ఞత. ఈరోజు మీరు నరకానికి వెళ్ళేటటువంటి జాబితాలో ఉన్న మిమ్మల్ని పరలోక రాజ్యంలో నడిపించినటువంటి వ్యక్తులు, స్వార్థ ప్రకటించి మిమ్మల్ని వెలుగు నడిపించిన వ్యక్తులు, దేవుని పట్ల, దేవుని దగ్గర నడిపించినటువంటి సావుకుల పట్ల మీరు కృతజ్ఞులై. కొంతమందికి ఇది ఉండదు ఏంటండి,
తిన్నింటి వాసాలు లెక్క పెడతారని ఒక సామెత ఉంది కదా, తిన్నింటి వాసాలు లెక్క పెడతారంట. అరే అటువంటి వాళ్ళు ఉన్నారా అండి అంటే ఉన్నారు కాబట్టి అందరు స్లాబ్లు వేసుకుంటారు, లేకపోతే ఆ గుడిసెలలో ఉంటే వచ్చి వాసాలు లెక్క పెడతారని. చాలా మందికి ఆ కృతజ్ఞత ఉంటుంది. ఎవరి ద్వారా మేలుకుంటారో వాళ్ళ మీదనే ఇది చేస్తారు. ఈరోజు చాలా మంది దేవుని ద్వారా మేలు పొంది దేవుని మీదనే దేవుడు నాకు ఏం చేసాడు, దేవుడు నాకు ఏమి ఇచ్చాడు, అవతల వాళ్ళంతా మంచిగా అవుతారు, యువతల వాళ్ళంతా మంచిగా అవుతారు, నేను మాత్రం పరిస్థితి అట్లే ఉంది, ఏం దేవుడు ఏమని ఆ భావనే రావద్దు మనకు. ఏంటండి వాళ్ళకి చేసాడు కాదు. ఇప్పుడు ఎవరికో ఏదో ఇచ్చిండని చెప్పేసి మనకు అది ఏలేదా మనం బాధపడితే, లోకంలో చాలా మందికి చాలా ఇచ్చిండు దేవుడు. కొంతమందికి కుదరని రోగాలు ఇచ్చిండు, మనకున్నాయి అవన్నీ మరణకరమైన రోగాలు కొందరికి ఉన్నాయి. హాస్పిటల్కి అయితే తెలుస్తుందండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క మంచాల మీద వండుకొని చచ్చిపోతే బాగుండని రాత్రి బాగా నెత్తిన కొట్టుకుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. నేను కనీసం 10 గంటల ఒకసారైనా గాంధీ హాస్పిటల్ వెళ్తాను, జస్ట్ ఆ పేషెంట్ను చూసడానికి. ఆ గోసు అంటే అటువంటి స్థితిలో ఉన్నవాడిని చూసినప్పుడు, అరే నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను కదా, ఇంత సంతోషంగా తిరుగుతున్నాను కదా, నా కాళ్ళతో ఇంత మంచిగా పనిచేస్తున్నాయి కదా, తింటే మంచిగా నాకు అరుగుతుంది కదా, పండుకుంటే నిద్ర పడుతుంది కదా. పెళ్ళం దాకా పొద్దున దాకా నిద్ర పట్టకుండా ఇట్లా గోడకు చూసుకుంటే కళ్ళు తెరిచి ఉండే వ్యక్తులు ఎంతోమంది ఉంటారు హాస్పిటల్లో. నిద్ర పట్టదు వారికి, చంపుకోలేరు, పానం పోయిందాక అట్లా చూస్తూ ఉండాల్సిందే. ఏం టెన్షన్స్, ఏ ప్రభావమో, ఏ మంత్రాల దాడులు జరిగినాయో మనకు తెలియదు, కానీ నిద్ర పట్టదండి కొందరికి. నువ్వు మంచిగా తిని పండుకుంటున్నావు, మరి కృతజ్ఞత ఉండద్దా? పండుకోయి నిద్రపోయి మేలు కొందరు అందరి బట్టి నీకు స్థుతిస్తున్నాను అనుకుంటే దావీదు. ఈరోజు ఆ మెదక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, రంగంపేట దాటిన తర్వాత కూర వస్తుంది, ఏదో ఊరు అది రంగంపేట దాటంగానే ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత రోడ్డు పూట జనాలు చాలామంది ఉన్నారు. నేను రవి గారు ఇద్దరం ఉన్నాం. ఈ జనం ఎండు ఎవరో 30 ఏళ్ళు ఉంటాయి. ఎందుకంటే అంటే బాగా రాత్రి వాళ్ళ భార్య తిట్టిందంట, ఎప్పుడు తాగి వస్తున్నాడు, ఇంట్లోకి ఏం తీసుకొస్తలేవు, సంసారం పూజం లేదు, ఏం లేదు నీకు, పిల్లల బాధ్యత లేవని చెప్పేసి వానికి తిడితే వాళ్ళ తాగి నీసంలో గరంలో వీళ్ళు బయలు దింపి 30 ఏళ్ళే ఉంటాయి వానికి. నేను ఆ డెడ్ బాడీ తీసిన దాకా అక్కడనే ఉన్నా. ఆవేశం, అండర్స్టాండింగ్ లేకపోతే ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్తాడండి? వానికి ఈ లోకంలో యాతన ముగించబడింది, నరకంలో మొత్తుకుంటాడు. ఆత్మహత్య చేసుకున్న వాడు డైరెక్ట్గా వెళ్ళేటువంటి స్థలమే నరకం, ఇంకా వేరే జోన్ లేదు వానికి. దెర్ ఇస్ నో ఎగ్జెప్షన్ ఎట్ ఆల్. సూసైడ్ చేసుకుంటే ఖచ్చితంగా నరకానికి. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మందికి దేవుని పట్ల ఎందరో ఈ దినాన నిజంగా మనము మరి చూస్తే దారుణమైనటువంటి పరిస్థితులు దేవుని బిడ్డలారా. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి వచ్చేటోళ్ళు లేరు, తింటే అరిగేటటువంటి పరిస్థితులు లేనటువంటి రోగాలతో, పండుకుని నిద్రపట్టిన పరిస్థితిలో ఉన్నటువంటి రోగాలతో ఎంతో మంది జీవిస్తున్నారు. నీవు నేను మనం ఇంత మంచిగా ఉన్నాం బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, నాట్ అవర్ విల్ అండ్ అవర్ పవర్ అండ్ అవర్ ఎబిలిటీ. నువ్వు తిన్నది ఎట్లా అరిగించుకుంటావు? సాధ్యమవుతుందా? దేవుడు కృప చూపకపోతే, ఆరోగ్యం చేయకపోతే, పండుకుంటే దేవుడు కృప చూప తిరగబడుతుందా? లేవగలుగుతామా క్షేమంగా మనం వేకు అనే దేవుని కృప లేకపోతే? దేవుని బిడ్డలారా, దేవుని పట్ల నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలంటే 1,00,000 కారణాలు దొరుకుతాయి నీకు. ఇప్పుడు పవన్ ఒక 2-3 కార్యక్రమాలు ఆయన అకేషన్స్ అది బేస్ చేసుకొని తన ఇంట్లో ఏదో ఒక ప్రేయర్ జరిగించుకుంటున్నాడు, చాలా సంతోషం. ఇక్కడున్న మన జీవితంలో ఎంత మటుకు మనం ప్రభువుకు అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం వారి గురించి. ఈరోజు 4 మెతుకులు మనం తింటున్నామంటే ఎంత కృప అండి. కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు ఆకలి తల్లాడిపోతున్న వాళ్ళు ఉంటారు, ఉండదు వారికి. వెళ్ళి నువ్వు ఆఫ్రికా దేశంలో వెళ్తే పాపం తిండే ఉండదు, నెలల తరబడి ఆ నీళ్ళు తాగి ఉంటారు కాదు, అన్న మెతుకులు దొరకాయి అక్కడ వారికి.